అన్న నమస్తే చెప్పండి. ఈ నిరుద్యోగులకు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి మీరు ఒక బహిరంగ సభ పెట్టారు. దాని వివరాలు చెప్పండి. నా పేరు నోముల శేషు యాదవ్, ఓయూజేఏసీ ప్రెసిడెంట్. వాస్తవానికి కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైనటువంటి విద్యార్థులకు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం అందరికీ కూడా ఈ యొక్క కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత ఒక ఉత్తేజం జవసత్వాలు పోసినట్టుగా అందరికీ కూడా వచ్చింది. అది ప్రధానంగా ఎందుకు అనంటే 10 ఏళ్ల అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు కూడా నీళ్లు నిధులు నియామకాలు అనేటటువంటి అంశం మీదే తెలంగాణ కోసం కొట్లాడినాం. అదే కాజుతోని తెలంగాణ సాధించుకుంటున్న తెలంగాణలో ఏర్పడ్డటువంటి కేసీఆర్ పాలనలో విద్యార్థులు అగ్రభాగాన నిలబడి తెలంగాణను సాధించుకున్నారో అదే విద్యార్థులు 10 సంవత్సరాల కాలము దగాకు గురి కాబడ్డారు. ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగులుగా గురి కాబడ్డటువంటి విద్యార్థులే మళ్ళీ ఈ తెలంగాణ కాదు మేము కోరుకున్నది, తెలంగాణ అంటే నీళ్లు ఉండాలి, నిధులు మాకే ఉండాలి, నియామకాలు మాకే ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి తెలంగాణ ఇది కాదని చెప్పేసి ఇదే విద్యార్థులు, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు యావత్ తెలంగాణ మొత్తం తిరిగారు. తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతం చేసి ఆ బీఆర్ఎస్ పాలకుల్ని గద్దెదించి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రజాపాలన ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదిలోనే 55,153 ఉద్యోగాలను భర్తీ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. ఇప్పటికీ ఇంకా గ్రూప్ 4 కానీ విఆర్ఓ కానీ విఆర్ఏ కానీ చాలా పోస్టులను వేయడానికి ప్రభుత్వం అనేది ముందంజలో ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే విద్యను నిర్లక్ష్యానికి గురి చేసినటువంటి గత ప్రభుత్వానికి భిన్నంగా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల అనేక మంది ఈ సంవత్సరానికి 20,000 మంది విద్యార్థులు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీల నుంచి బయటికి వెళ్ళినట్లయితే వాళ్లకు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా ఎడ్యుకేషన్ అనేది నిర్లక్ష్యానికి గురైందో దాన్ని సక్రమ మార్గంలో సరిదిద్దడానికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను తీసుకురావడం జరిగింది. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. ఇవన్నీ చూసినట్లయితే ఏ రకంగా చూసినా కూడా గత ప్రభుత్వంతో పోల్చినట్లయితే ఈ యొక్క ప్రభుత్వం అనేది ఏడాది పాలనలోనే విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ కూడా ఆశాభావంతో నింపినటువంటి సర్కారు. కాబట్టి మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ప్రభుత్వానికి మేము విద్యార్థి లోకంగా కృతజ్ఞతా సభను ఏర్పాటు చేయాలని చెప్పేసి తలిచాము. అందులోనే ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ దయాకర్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఈ వేదికాముఖంగా తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ ఇంకా చదువుకునేటటువంటి మా అక్కలు చెల్లెలు తమ్ముళ్ళందరికీ కూడా ఈ యొక్క గవర్నమెంటు నిరుద్యోగులకు అండగా ఉంటుంది, చదువుకునే యువతకు అండగా ఉంటుంది. మీరు ఏ రంగంలో రాణించాలన్నా ప్రైవేట్ కానీ ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ రంగాలలో రాణించాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వం అండగా ఉంటుంది. మా అందరం కూడా చదువుకొని భవిష్యత్ తరాలకు అండగా నిలబడవచ్చు అని చెప్పేసి కూడా మేము ఈరోజు విద్యార్థి లోకానికి కానీ తెలంగాణ సమాజానికి తెలియజేయాలని చెప్పేసి ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది.